కేసులో అయితే వీళ్ళు ఎఫ్ఐఆర్లో అయితే ఏం వీళ్ళు లేరు. ఈ రిమాండ్ రిపోర్ట్ కేసు డైరీ ఉంది కదా, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు. సో దాంట్లో రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న వీళ్ళందరూ ఇచ్చిన వాంగ్మూలాలు ఉన్నాయి కదా, దాంట్లో వీళ్ళ పేర్లు ఉన్నాయి. అంటే వీళ్ళ పేర్లు చెప్పారు, వీళ్ళ ద్వారా మేము చేసినామని. పెద్ద ఆయన అని కేసీఆర్ పేరు, కేటీఆర్ పేరు, హరీష్ రావు, ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి. అండ్ ఒకరికొకరు వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్లు చేసుకున్నారు. ఇప్పుడు చాలామంది ఎవరెవరైతే ఫోన్లు ట్యాప్ అయినాయో వాళ్ళందరినీ సిట్ పిలిచి విచారించి వాళ్ళ ఆడియోలు వాళ్ళకే వినిపించింది. ఇగో మీ ఫోన్ ట్యాప్ అయింది, ఈ ఆడియో మీదేనా కాదా. సో వాళ్ళ నుంచి అవును మాదే అని వాళ్ళ నుంచి సైన్ తీసుకున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వీళ్ళని కూడా పిలిచి విచారిస్తున్నారు. నేను తర్వాత ఉండొచ్చు అంటారు కేసీఆర్ ఏమైనా మళ్ళీ ఒక మిగిలింది కేవలం కేసీఆర్ మాత్రమే ఇప్పుడు ఈయన తర్వాత కేసీఆర్. మరి కేసీఆర్కి ఇస్తారా ఎవరు? నేను అనుకోవడం ఇదంతా ఒక పెద్ద ఈవెంట్ లాగానే కనబడుతున్నది, ఒక పెద్ద డ్రామా ఇది. సంతోష్ రావుని విచారిస్తున్నారు అని అంటే ఫస్ట్ ఆయన మీద విచారించాల్సిన కేసు టానిక్ కేసు. టానిక్ కేసులో ఏం జరిగింది? టానిక్ అనేది ఒక వైన్ షాప్, దాదాపుగా 100 కోట్ల బిజినెస్ చేసిరు దీని ద్వారా. టానిక్ అనే వైన్ షాప్ ద్వారా అపరిమితమైన అధికారాలు ఒక్క వైన్ షాప్కి కట్టబెట్టి ఒక టానిక్ షాప్ పేరుతో దాదాపు 10ల సంఖ్యలో షాపులు తెరిచిర్రు. అసలు వైన్స్ కొనుగోలు చేసే మనకి జిఎస్టీ ఉండదు, కానీ జిఎస్టీ పేరుతో ట్యాక్స్ వసూలు చేసిరని, అండ్ దాంతోపాటు అన్ని షాపులు 11 o'clock క్లోజ్ అయితే వీళ్ళకి ఇంకొక గంట సమయం ఎక్కువగా కేటాయించారని సపరేట్ మెమో జారీ చేశారని, అవన్నీ మనకు వాస్తవాలు ముందు కనబడ్డాయి. మరి ఆ కేసు ఏమైంది? ఆ కేసులో ఒక్కడు కూడా అరెస్ట్ కాలే కదా. 60 కోట్లకు ఆ కేసు కాంప్రమైజ్ అయ్యారన్నది బయట చర్చ. మరి అట్లాంటి కాంప్రమైజ్ అయిన తర్వాత ఇక సంతోష్ రావు మీద ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన విచారించి ఏం చేస్తారు?